హలో ఎవ్రీవన్. ఇక్కడ ఈరోజు మనం జనరల్‌గా స్క్వేర్ రూట్స్ ఉంటాయి కదండీ! స్క్వేర్ రూట్‌కి షార్ట్‌కట్‌లో ఆన్సర్‌ని ఎలా ఫైండ్ చేయాలో తెలుసుకుందాం. జనరల్‌గా మనకు స్క్వేర్ రూట్‌ని ఫైండ్ చేయాలంటే కొంచెం ప్రాసెస్‌తో కూడుకున్నది. కానీ ఇక్కడ షార్ట్‌కట్ ట్రిక్ ఏందో తెలుసుకుందాం ఒకసారి. ఇక్కడ మీకు ఇచ్చానండి స్క్వేర్ రూట్ ఆఫ్ 31, 36 స్క్వేర్ రూట్ 31, 36 అనేది మీకు ఇచ్చాను. ఈ 31, 36ని ఎలా షార్ట్‌కట్‌లో ఫైండ్ చేయాలో చూద్దాం. దానికి ముందు మనకి రైట్ సైడ్‌లో చూడండి స్క్వేర్స్ ఇచ్చాను. 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, 2 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, 3 స్క్వేర్‌కి 9 వస్తది, 4 స్క్వేర్‌కి 16 వస్తది. అట్లా 9 స్క్వేర్ దాకా ఇచ్చాను 81. ఓకేనండి. అది పక్కన పెట్టండి. ఇక్కడ మనం స్క్వేర్ రూట్ అంటున్నాం కాబట్టి స్క్వేర్ అంటే మనకి 2 అది గుర్తుపెట్టుకోండి. ఏదైతే మనం స్క్వేర్ రూట్ ఇచ్చానో 2 కాబట్టి చివర 2 డిజిట్లని మనం కట్ చేయాలండి. ఇక చివర 2 డిజిట్లను కట్ చేస్తే 36ని పక్కన కట్ చేయాలి మనం. ఓకేనా? ఈ 36 గురించి మాట్లాడదాం ఫస్ట్ మనం. 36లో చివర ఏముందండి? 6 ఉంది. ఈ 6 ఏదైతే స్క్వేర్స్‌లలో 6 వచ్చేది చూసుకోవాలి. మనం రైట్ సైడ్‌లో చూడండి, మనకి స్క్వేర్స్‌లలో చివరిలో 6 వచ్చేది చూడాలి. 4లో 6 వచ్చింది. 4 4 జార్ 16 చివరిలో 6 వచ్చింది. 6లో 6 వచ్చింది. 6 6 జార్ 36 చివరిలో 6 వచ్చింది. ఈ 2 నెంబర్లు పక్కన పెట్టుకోవాలి. ఈ 36 పక్కన పెట్టండి. నెక్స్ట్ రిమైనింగ్ నెంబర్ చూడండి, పక్కన అవతల 31 ఉంది. ఆ 31కి దగ్గర స్క్వేర్ చూసుకోవాలండి. దగ్గర స్క్వేర్ అంటే నేను ఇక్కడ 5 తీసుకున్నా. 5 5 జార్ 25 దగ్గర స్క్వేర్. ఓకేనా? 5 5 జార్ 25. 31కి దగ్గర స్క్వేర్ ఏంటి? 5 స్క్వేర్. 25 సరిపోద్ది. మరి 6 స్క్వేర్ ఎక్కువ అయిపోద్ది. కాబట్టి నేను 5 తీసుకుంటాను. ఈ 5 తీసుకొని ఈ 5 అనే నెంబరు తీసుకొని ఇక్కడ పక్కన మీకు 6 4 వేసే చూడండి. ఈ 5 అనే నెంబరు రెండింటికి వేయాలి. అంటే 4 ముందు వేస్తే 54 అయింది. 5 ముందు వేస్తే 56 అయింది. ఈ 5 నెంబర్ తీసుకెళ్ళి రెండింటి దగ్గర 54, 56 ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఈ రెండిట్లో ఏదో ఆన్సర్ ఉంటుంది. ఓకేనండి. ఇప్పుడు 5 కదా మనకు వచ్చింది. 5ని తర్వాత నెంబర్ చూసుకోవాలి. 5 తర్వాత నెంబర్ ఏంటంటే నెక్స్ట్ నెంబర్ 5 తర్వాత నెక్స్ట్ నెంబర్ వచ్చేసి 6. ఆ నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేయాలి. 5 × 6 30. 30 వచ్చింది కదండి. మనకి స్క్వేర్ రూట్లో పైన 31 ఉంది. 2 డిజిట్లు కాకుండా మిగతా నెంబర్ రిమైనింగ్ నెంబరు. ఆ 31కి 30 కంపేర్ చేస్తే ఈ 30తో కంపేర్ చేస్తే ఆ 31 అనేది పెద్దదండి. చూసుకోండి, 31 అనేది పెద్దది. సో మనకి ఇక్కడ 54లోంచి 56, 54, 56 రెండు ఉన్నాయి కాబట్టి అక్కడ 31 అనేది పెద్దది కాబట్టి ఇక్కడ ఈ రెండిట్లో పెద్ద నెంబర్ తీసుకోవాలి. ఇప్పుడు పెద్ద నెంబర్ ఏంటి? 56. 56 ఈజ్ కరెక్ట్ ఆన్సర్.